ఒంగోలులో మంచి స్నేహితుడు అన్నమాట. నేనంటే ఇష్టపడే వాళ్ళు, నా కోసం ఏదైనా చేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒంగోలులో నా స్నేహితుడు అక్కడ ఉన్నారండి. ఆయన నేను సంవత్సరంకి ఒకసారి కలుస్తూ ఉంటాం. ఆయన దగ్గర నేను వెళ్ళాను మీటింగ్స్కి. ఆయన గదిలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు భలే నవ్వు వచ్చిందండి. మీరు చెప్తే మీరు ఇంకా పొట్టట్టు నవ్వేస్తారు. నేనే అంత నవ్వానంటే మీరు ఇంకెంత నవ్వుతారో చూడండి. ఆయన అన్నాడంటే సంఘంలో, అమ్మా రేపు దీపావళి పండుగ వస్తుంది కదా, అది మనది కాదు, ఎవరు కూడా దాంట్లో పెట్టొద్దు, మీ ఇంటి మీద పమిదులు కూడా పెట్టొద్దు అని చెప్పాడట. ఒక ఆవిడ అంతా వినేసి వెళ్ళిపోయి ఆ దీపావళి పొద్దున్నాడు చంచెట్టుకు వచ్చిందట. ఇదేటమ్మా అన్నాడట. అయ్యగారండి మీరు ప్రతి దాంట్లో దశమాంతి అన్నారు కదా, మా వాళ్ళు మందులు కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు? మందులు కొనుక్కున్నారు, దశమాంతి తీసాను అన్నట్టుకు వచ్చిందంట.